ప్రభునందు ప్రియమైన వారారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. ప్రత్యేకమైన 2024 సంవత్సరము డిసెంబరు చివరి ఆదివారమున ప్రభు పాదాల దగ్గర చేరి ఆయన ఆరాధించి వచ్చిన మనకు దైవ కృప, దైవ ఆశీర్వాదములు ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈ దినమున సంవత్సరం యొక్క చివరి ఆదివార దినమును ఆయన ఆరాధిస్తున్న వారమై ఉన్నాం. ఒక ప్రత్యేకమైన వాక్య భాగమును ధ్యానము చేసుకుందాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఈ యొక్క చదివిన వాక్య భాగాలు మనం చూస్తే 10 మంది కుష్ఠరోగుల గురించి వ్రాయబడింది. 10 మంది కుష్ఠరోగులు బాగు చేయబడుట. ఈ యొక్క వాక్య భాగములో ఉన్న కొన్ని సంగతులను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చెప్పలేను నా బాధ యేసునాదా, నా చేతుల్లో కాళ్ళు జోడు యేసునాదా. చెప్పలేను నా బాధ యేసునాదా, నా చేతుల్లో కాళ్ళు జోడు యేసునాదా. నా పాపముల చేత యేసునాదా, నాకి ఫలము దొరికింది యేసునాదా. నా పాపముల చేత యేసునాదా, నాకి ఫలము దొరికింది యేసునాదా. చెప్పలేను నా బాధ యేసునాదా, నా చేతుల్లో కాళ్ళు జోడు యేసునాదా. కుష్ఠరోగము చేత యేసునాదా, బహు కష్టపడుచున్నాను యేసునాదా. కుష్ఠరోగము చేత యేసునాదా, బహు కష్టపడుచున్నాను యేసునాదా. చెప్పలేను నా బాధ యేసునాదా, నా చేతులు కాళ్ళు జోడు యేసునాదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక భక్తుడు తనకు కలిగిన ఆ కుష్ఠరోగం బట్టి ఈ రీతిగా తన బాధను తెలియచేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న వారై ఉన్నారు. మరి కుష్ఠరోగం అనేది మనం చూస్తే అది చాలా అసహ్యమైనది. ఆ కుష్ఠరోగం ఉన్నవారు శరీరమంతా కూడా పొడలు, మచ్చలు, అలాగే చీము, కురుపులతో నిండి ఉంటుంది. అందుచేత ఎవరు కూడా వారిని దగ్గరికి చేర్చుకోలేరు. కనుక అలాంటి పరిస్థితులు ప్రజలకు కూడా వారిని తిరస్కరిస్తారు. అలాగే సమాజము కూడా వారిని బహిష్కరిస్తారు. అందుకని వారిని ఊరిలో కూడా ఉండలేరు. అందుకని ఈ భక్తులు కూడా మరి పాడుకుంటూ ఏమన్నారంటే, ఊరులోన ఉండరాదు యేసునాదా, ఏ దారిలోన నడవరాదు యేసునాదా. ఊరులోన ఉండరాదు యేసునాదా, ఏ దారిలోన నడవరాదు యేసునాదా. కొరుకోరు పొండ్లుని యేసునాదా, నా కరపాదములో దిగను యేసునాదా అని ఇలాగనైనా పాడుకుంటున్నాడు పెద్దవారు చక్కగా.
ఇలా పాడుకుంటూ ఉండేవారు. కలిగి దినములు మనం చూస్తున్నా కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తులు మనము చూస్తున్నాం. కలిగి కుష్ఠరోగము ఎందుకు కలుగుతుంది? గత కాలంలో మరి శుక్రవార కార్యక్రమంలో చెప్పాను. మరి కుష్ఠరోగము రావటానికి కారణము అనేది మనం గత కాలంలో నేర్చుకున్నాం. అనగా కుష్ఠరోగానికి కారణమే పాపము యొక్క పరిపక్వమే ఈ కుష్ఠరోగం. అనగా పాపి యొక్క పాపము ఎప్పుడైతే పరిపక్వమైపోతుందో అప్పుడు వారికి కలిగినటువంటి బాధ కుష్ఠరోగము. లేక పాపం వల్ల వచ్చేది కుష్ఠరోగము. పాపం వల్ల వచ్చేది కుష్ఠరోగము. ప్రభునందు ప్రియమైన వారారా, దేవుని యొక్క వాక్యములో కూడా మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయములో అక్కడ మనం చూస్తే అక్కడ మిరియాము కనబడుతుంది. మిరియాము అర్హులైన వారు తన తమ్ముడైనటువంటి మోషేకు విరోధముగా నిలబడ్డారు. అనగా ఇక్కడ చెప్పడిన మాట, మోషేకు విరోధముగా చేశారు పాపము, అలాగే దేవునికి కూడా విరోధముగా పాపం చేశారు. అందుచేత దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చింది కాబట్టి వారి శరీరం అంతా కూడా కుష్ఠరోగముతో నిండిపోయింది. అందుకే ఈ రోజున మానవుడు చేసిన పాపముల కంట ఒళ్ళంతా కుళ్ళిపోతున్నాడు. ఒళ్ళంతా కుళ్ళే. మనిషి జీవితంలో కూడా పాపాన్ని బట్టి ఒళ్ళంతా కుళ్ళే. ఒకరు బాగుపడటం కుళ్ళు, ఒకరు గొప్పవాడిగా ఉండటము కుళ్ళు ఓర్చుకోలేవు. ప్రభువుందో ప్రేమ ఇక్కడ మోషే గారు కూడా మరి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ దేవుని యొక్క మహిమను అందుకోవచ్చు మరి జీవిస్తున్నాడు. అందుకని దేవుడే చెప్పాడు మోషే గారి గురించి, మోషే నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడని దేవుడు సాక్షినిచ్చాడు. చూడండి, దేవుడు సాక్ష్యమిస్తే మనుషులు ఏం చేశారు? వ్యతిరేకించారు. మనుషులు వ్యతిరేకించారు. అంటే తన ఇంటిలో ఉన్నవారు కూడా గొప్ప స్థితిలో ఉండటం కూడా ఓర్చుకోలేని స్థితి. ఇదే మానవుడికి ఒళ్ళంతా కూడా కుళ్ళే. మానవ జీవితమే కుళ్ళు. అందుచేత ఈ కుళ్ళే చేస్తుంది, మనల్ని అసహ్యులుగా మారుస్తుంది, మనలను దేవునికిని పరిశుద్ధులకును దూరం చేస్తుంది. కానీ ఈ రోజున అలాగే ఇంకా మరి ఇంకొక సంఘటన మనం నేర్చుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మొదట నయమానికి కుష్ఠరోగం వచ్చింది. దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు మాట వినగా నయమానిక కుష్ఠరోగము తగ్గిపోయింది. కానీ అతడు కృతజ్ఞత కలిగి దైవజనునికి కానుకలు అర్పించాలనుకున్నాడు. కానీ దైవజనుడు అతనిస్తున్నటువంటి అర్పణలు కోరుకోలేదు, అంగీకరించలేదు, తీసుకోలేదు. కానీ అక్కడ దైవజనుడి యొక్క సేవకుడు ఉన్నాడు. అతని పేరు గెహాజీ. ఎవరు ఆయన? గెహాజీ. కనుక
నయమాను తిరిగి వెళ్తా ఉన్నాడు. వెళుతుంటే తన యజమాను తెలియకుండా గెహేజీ ఆ ధనము కోసము, ఆ యొక్క బహుమానముల కొరకును పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆశించి అబద్ధాలు చెప్పి ఆ ధనాన్ని తీసుకొచ్చుకుని ఇంట్లో పోగు చేసుకున్నాడు. భద్రపరుచుకొని వచ్చి దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. దైవజనుడు అన్నాడు, గెహేజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళా, అది ఒక తప్పు, పాపం. చేసే తప్పుని ఒప్పుకోడు. మనం ఇది తప్పు చేస్తాం, తప్పు చేసింది ఒప్పుకుంటే ఒక శిక్ష, ఒప్పుకోకపోతే 7 శిక్షలు. ఇవి మనం కూడా ఏదైనా తప్పు చేసా ఆరాధనకి ఎందుకు రాలేదంటే ఏమంటా, ఏదో రకరకాల సాకులు చెబుతా. కనుక ఎందుకు రాలేదంటే ఏదో వచ్చిన తప్పని కానీ జ్వరం వచ్చేదండి, లేకపోతే ఇంటి దగ్గర ఏదో పని ఆగిపోయి ఉందండి. ఎన్ని చెబుతా, ఇంట్లో బాగాల, నాకు బాగాల, డబ్బుళ్ళు, ఏదో రకరకాల కారణాలు తప్పించుకోవడానికి అనేక రకాలు చెబుతా ఉంటాం. ఇక్కడ కూడా గెహేజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉండా. ధనము సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఏంటయ్యా ఏమంటున్నావు? కనుక ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి అయితే సొమ్ము తెచ్చుకున్నావో వానికి పోయే కుష్ఠరోగము నీకు నీ వీళ్ళందరికీ వచ్చింది. వెంటనే ఆ దైవ చెప్పిన వెంటనే ఆ గెహేజీకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చిందండి? కానీ ఈ కుష్ఠరోగం ఎందుకు వస్తుంది? పాపం బట్టి. దేని బట్టి అండి? పాపాన్ని బట్టి. కనుక మనము మంచి దగ్గర తాగేస్తాం పాపాన్ని. మనం ఏమి తెలియని వారిని పాపాలు చేస్తా ఉంటాం. తర్వాత బాధపడ్డా కానీ నా పాపం వల్ల కాదు, వాడి వల్ల పాపం, వీడి వల్ల వచ్చింది నాకు జబ్బు, ఇగో వాళ్ళు కుళ్ళుకున్నారు అందుకే నాకు ఈ రోగం వచ్చింది, మరి వారి దిష్టి నా తగిలింది అందుకని నా వ్యాపారం పడిపోయింది. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవు, జనాల మీద నెట్టేస్తా ఉంటా మన పాపాలని. అందుకని దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దిగి వస్తుంది. ప్రభువు ముందు మనం ఇక్కడ చదివినటువంటి వాక్య భాగములో మనము చూస్తే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది అండి? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథములో 10 అనేటువంటి కొన్ని సంఖ్య కలిగిన కొందరు వ్యక్తులు కానీ కొన్ని పరిస్థితులు కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని ఉండి చాలా ఉన్నాయి. కానీ ఈ రోజున కొన్ని విషయాలు 10 సంఖ్య కలిగినవి, మరి కొన్ని విషయాలు మీ ఎదురు పెడతా ఉంటాను వాక్యం బట్టి. చాలా ఉన్నాయి కానీ ఎన్ని నేను చెప్పట్లేదు, కొంచెం మాత్రమే మరి జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే బైబిల్ గ్రంథములో 10 అనగా మొట్టమొదటి మనకి జ్ఞాపకం వచ్చేది 10 ఆజ్ఞలు. ఏంటంటే ఈ 10 ఆజ్ఞలు నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటాయి. నిర్గమాకాండం 20వ అధ్యాయం అంతా కూడా మరి 10 ఆజ్ఞలు. అలాగే మనం చూస్తే మనకి గుర్తొచ్చేవి ఇంకేమున్నాయి? 10 తెగుళ్ళు, 10 తెగుళ్ళు. ఇంకా మనం చూస్తే మనకు జ్ఞాపకం వచ్చాయి. ఇంకా జ్ఞాపకం వస్తాయి. అలాగే 10 మంది కన్యకలు. సంఖ్యాకాండములో 10వ అధ్యాయం చూస్తే 10 మంది ఘోరాచారులు, 10 మంది ఘోరాచారులు. మరి వీరు అన్యులైన వారిని భయపెట్టేవారు ఉన్నారు. మరి వారందరూ గురించి చెప్పట్లేదు కానీ 10 గురించి చెబుతున్నా. కనుక 10 మంది ఘోరాచారులు, అలాగనే 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలు. ఇంకేమైనా జ్ఞాపకం వస్తున్నాయా?
ఇంకా సరే, ఇప్పుడు మనం చెప్పగలిగేట్లుగా 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు లోకాసు సువార్త 17 అధ్యాయము 11 నుంచి 19 వరకు 10 మంది కూడా వచ్చారని చెప్పారు కదా. సంఖ్యాకాండము 13 అధ్యాయము 33 వచనం. అలాగే 10 తలంతులు, 10 తలంతులు మత్తయి సువార్త 25 అధ్యాయము 14 వచనం. 10 తలంతులు, 10 పట్టణాలు, 10 తలంతులు, 10 పట్టణాలు. అలాగే 10 వెండి నాణ్యాలు, 10 వెండి నాణ్యములు లోకాసు సువార్త 17 అధ్యాయము 8 వచనం. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే ఈ 10 సంబంధించినవి బైబిల్లో చాలా కనబడతాయి. అయితే ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది 10 కాదు, మనం నేర్చుకోవాల్సింది 10 కాదు. కానీ ఇక్కడ కుష్ఠరోగుల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. చదివిన వాక్య భాగంలో మనం ఒక్కసారి మనం గమనించేది ఇక్కడ యేసు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళొచ్చుండగా ప్రభువునందు ప్రియమైన వాళ్ళగా ఇక్కడ యేసు ప్రభువారు 2 పట్టణాల మధ్య ప్రయాణమై వెళుతున్నారు. 2 పట్టణాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. ఒకటి సమరయ, మరొకటి గలిలయ. సమరయ, గలిలయ ఈ 2 కూడా వేరు భావార్థాలను తెలియజేస్తుంది. సమరయ అనేది ఇది అన్యుల యొక్క ప్రాంతము. సమరయ అన్యుల యొక్క ప్రాంతం. ఎందుకు అన్యులు అని అన్నామంటే వీరు సమరయులు యూదులు ముందు కలిసే ఉండేవారు. కానీ ఈ సమరయులైన వారే, ఈ సమరయులు అన్యులతో ఏకమైపోయి అన్ని వివాహాలు చేసుకోవడం ద్వారా యూదులైన వారే వీరిని వేరు చేశారు. ఈ సమరయులని వేరు చేశారు. అందుకని వారు ఏం చేశారంటే వారు యూదుల్లో నుండి వేరైపోయి వారు కూడా గెరాజీము అనేటువంటి కొండ మీద దేవాలయాలు కట్టుకున్నారు. వారు కూడా గెరాజీము అనే కొండ మీద దేవాలయాలు కట్టుకున్నారు. మరి వారు కూడా యాజకులను ఏర్పాటు చేసుకున్నారు. వారు కూడా యాజకులని ఏర్పాటు చేసుకున్నారు. అలాగనే మరి వారు కూడా ధర్మశాస్త్రము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అన్నా యూదులైన ఉన్నారు. అలాంటి ధర్మశాస్త్రం లాంటిది మరి సమరయులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ అక్కడి నుంచి ఆ కాలం నుంచి వారు ఇరువురు కూడా సఖ్యత లేదు. యూదులకి సమరయులకి సఖ్యత లేదు, ఐక్యత లేదు. అంతగా వారు వ్యతిరేకముగా కలిగి ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు ఆ సమరయ ప్రాంతముల గుండా వెళుతున్నారు. సమరయ, ఎరుకు ఇవన్నీ కూడా అన్యులు లేక లోకానికి సాదృశ్యం ఉన్నది. ఈ గలిలయ ప్రాంతమును చూస్తే ఈ గలిలయ అనేది యూదులు నివసించే స్థలం. గలిలయ అనగా ఆ గలిలయ జిల్లా నుండి ఎవరెవరు వచ్చారో మనం చెప్పండి. క్రిస్మస్ కాలంలో కూడా నేర్చుకుంటాం. ఈ గలిలయ ప్రాంతము ఎవరు ఊరు? క్రిస్మస్ కాలంలో నేర్చుకున్నాం కదా. గలిలయ మరియమ్మ, యోసేపు, యోదయ జిల్లా. ఇది కూడా జకరియా, ఎలిజబెతుల యొక్క
సరే, ఏదైనప్పటికీ ఈ గలిలయ జిల్లాలో నుండి ధీరులైన వారు వచ్చారు, జాలరైన వారు వచ్చారు, అలాగనే అపోస్తలులు వచ్చారు. ఎక్కడ నుండి? ఈ గలిలయ జిల్లా నుంచి. కానీ ఇప్పుడు యేసుప్రభువు వారు రెండు వర్గాల మధ్య ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఈ రెండు వర్గాలని దేవుడు చెదిరిపోయే వీరిని ఏం చేయాలి? ఏకము చేయాలనేదే దేవుని యొక్క కోరిక. అందరూ కూడా ఏకము చేయాలనే దేవుని కోరిక. అందుకని గలిలయ ప్రాంతము గుండా, అలాగనే సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం వెళుతూ ఒక గ్రామానికి వచ్చాడు. ఆయన అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? 10 మంది ఈ కుష్ఠరోగులు ఉన్నారు. ఈ కుష్ఠరోగులంతా ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, వీరే ఎక్కడున్నారు? ఆయన ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చిన వారు దగ్గరకు వచ్చారా? దగ్గర రాక ఏం చేస్తారు? దూరముగా నిలబడ్డారు. ఎందుకు దూరముగా నిలబడ్డారు? దూరముగా ఎందుకు నిలబడ్డారు? వీరు ఎవరు? కుష్ఠరోగులు. ఎవరండి వీరు? కుష్ఠరోగులు. మరి కుష్ఠరోగుల పరిస్థితి అంతా మనం చూస్తే నేను చెప్పుకున్నాం కదా, వారు ఊరికి వెలుపల. అందుకని నిన్న మనం చదివిన వాక్య భాగంలో చూస్తే లేవీకాండము 13వ అధ్యాయము 45-46 వచనం చూస్తే అక్కడ ఈ కుష్ఠరోగం కలిగిన వాడు, ఈ పొడ మచ్చ కలిగిన వాడు మరి నోరు మూసుకొని, చూడండి, పెదవు మూసుకోనంట అపవిత్రుడని చెప్పాలంట. అడిగితే ఏమయ్యాడు? అపవిత్రులుగా భావించుకున్నారు. ఎలాగండి? అపవిత్రులు అనగా శుద్ధి లేని వారు. శరీరము శుద్ధి లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ వీరి హృదయంలో కూడా శుద్ధి లేదు. ఎందుకని? హృదయ శుద్ధి లేదు, శరీర శుద్ధి లేదు. ఎందుకని చెప్పండి? ఎందుకు హృదయ శుద్ధి లేదు, శరీర శుద్ధి లేదు? మరి కుష్ఠరోగము ఎందుకు వచ్చింది? ఈ పాపం బట్టి హృదయం ఏమైంది? పాడైపోయింది. మరి హృదయం పాడైపోయింది కాబట్టి శరీరము కూడా కుళ్ళిపోయింది. లేక మరి శరీరంతో కూడా వ్యాధితో నిండిపోయింది. అని వీరికి శుద్ధి లేదు కాబట్టి వీరెవరు? అపరిశుద్ధులు. ఎవరండి వీరు? అపరిశుద్ధులు. అందుచేత మరి ఎదురుగా ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఎవరండి? యేసయ్య పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుని గ్రహించి వీరు మేము అపవిత్రులు కాబట్టి, మేము కుష్ఠరోగం కలిగిన వారిని, మేము పాపములో ఉన్నవారం కాబట్టి ఆ పరిశుద్ధుల దగ్గరికి మేము వెళ్ళడానికి తగిన వారము కాము. ఏమండి? అవునా? నేర్చుకుందాం. ఈ రెండు వర్గాల గురించి కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ కూడా 2 గ్రామాలు 2 వర్గాలుగా నిలుస్తుంది. ఈ 10 మందిలో కూడా 2 వర్గాలు ఏర్పడుతున్నాయి. చూద్దాం తర్వాత. ఈ 10 మందిలో కూడా 2 వర్గాలు కనబడుతున్నాయి. కానీ ఎందుకు దూరంగా ఉన్నారంటే వారు అపరిశుద్ధులుగా ఉన్నారు. ఒకసారి పరిసయ్యుడు సుంకరి ప్రార్థన కోసం వెళ్ళాడు దేవాలయానికి. ప్రార్థన కోసము దేవాలయానికి వెళ్ళాడు. అయితే పరిసయ్యుడైతే తిన్నగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు పరిసయ్యుడు? మందిరంలోనికి. కనుక మరి సుంకరైతే కనుక ప్రభువుందో ప్రియులరా, ఎందుకంటే పరిసయ్యుడన్నా మరి లోపలికి వెళ్ళిపోయాడు, సుంకరన్నా బయటే ఉన్నాడు. బయట ఉన్న ఆయన తన స్థితిని ఒప్పుకున్నాడు. ఏమన్నాడు ఆయన? దేవా, నేను పాపినయ్యా, మరి దేవాలయానికి వెళ్ళడానికి నేను ఈయన వెళ్ళాడుగా తిన్నగా, ఈయన ఎందుకు వెళ్ళలేదు?
నిజమే. ఒక్కోసారి మనం కూడా దేవాలయాన్ని గౌరవించలే, దేవుని సేవకులు గౌరవించం. ఏమండి, సేవకులు అంటే ఏమనుకుంటున్నాం, దేవాలయం అంటే ఏమనుకుంటున్నాం? ఆ పరిచయం వెళ్ళినట్లుగా మరి గర్వం ఎక్కువ మనకి. ఏమండి, మనకి గర్వం ఎక్కువ, ఎక్కువ. అందుచేత భయం భక్తి మనకు ఉండదు. భయం భక్తి అనేది మనకు ఉండదు. ఆ పరిచయం వెళ్ళాడు, ఏమయ్యా నేను వచ్చాను, నేను ఉపాసాలు ఉన్నాను, నేను ఇచ్చాను ఈ ఇచ్చాను అన్నాడు. పెద్ద డప్పలు పోయాడు ఆయన. కానీ బయట ఉన్న ఆయన ఏం చేశాడు? నేను పాపిని. కనుక దేవుడు ఇద్దరిలో ఎవరు ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన. మరి ఈ రోజున నీవెట్లా ఉన్నావు? నీ జీవితం ఎలాగుంది? నీ మనసు ఎలాగుంది? గమనించండి. కానీ ఇలాగన వారు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నటువంటి వీరు ఏమంటున్నారు? చూడండి, ఏమంటున్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి. ఏమన్నారండి? యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేస్తున్నారు. ఈ 10 మంది కూడా ఎవరు? రోగులు. 10 మంది కూడా రోగులే. కానీ ఈ 10 మంది కూడా ఆయన పరిశుద్ధులే గ్రహించి దూరమున నిలబడ్డారు. పరిశుద్ధులను గ్రహించి దూరమున నిలబడ్డారు. ఆయన రక్షకుడని సహాయం రక్షించమని కోరుతున్నారు. అర్థమైన మాట. ఆయన పరిశుద్ధులని దూరంగా ఉన్నారు, ఆయన రక్షకుడని కరుణించమని వేడుకుంటున్నారు. అర్థమైందా? పరిశుద్ధులే, కానీ ఈయన ఎవరు? మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు అని విశ్వసించారు. మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు ఈయనని నమ్మారు కాబట్టి కేకలేశారు. మమ్మలను కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరచని వారితో చెప్పాను. వారు వెళ్ళొచ్చుండగా శుద్ధులైరి. వారు యేసు ప్రభువు యొక్క మరి మేలును కోరుకున్నారు, రక్షించమని కోరుకున్నారు, శుద్ధిని చేయమని కోరుకున్నారు. అందుకని దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు? మీరు వెళ్ళండి, మీ దేహాన్ని యాజకునికి కనబరుచుకోండి అని చెప్పుతూ ఉండగానే వారి విశ్వాసాన్ని బట్టి ఏమైంది? దారిలోనే శుద్ధులైపోయారు. దారిలోనే శుద్ధులయ్యారు. కానీ శుద్ధులయ్యారు, ఒకరొకరు చూసుకున్నారు, బాగైపోయారు. ఇక్కడ నుండి మనం చూస్తే 2 గుంపులు ఏర్పడుతున్నాయి. తర్వాత ఏమైంది చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. అతడు ఎవరు? సమరయుడు. ఇప్పుడు మరి ఆ 9 మంది ఎవరు? ఇక్కడ 2 వర్గాలు. 10 మంది కదా కేకలు వేసింది, 10 మంది కదా శుద్ధులయ్యింది. ఇక్కడ ఈ 10 మందిలో ఒక్కరు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చారంట. ఆ 9 మంది ఎక్కడా? యేసు వారు అడుగుతున్నారు, ఆ 9 ఎక్కడా? వారు శుద్ధులయ్యారు కదా, వారు కూడా శుద్ధులయ్యారు కదా, ఆ 9 ఎక్కడా అని యేసు ప్రభువు అడుగుతున్నారు. ఇలా అడిగిన తర్వాత అతనితో ఏమన్నారంటే, ఇదిగో సరే ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదని ఎవరు దేవుని మహిమపరిచింది? అన్యుడు. ఎవరు అన్యుడు? మీరెవరు? మేము క్రైస్తవులమే, నిష్ఠ క్రైస్తవులమే, డబ్బా క్రైస్తవులమే. ఎవరండి మనము? మనం క్రైస్తవులు చెప్పుకుంటాం. కనుక తిరిగి వచ్చి దేవుని మహిమపరిచింది ఎవరు? అన్యుడు. ఎవరండి? అన్యుడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఆరాధన రమ్మంటే రావు, ఆరాధనకి అన్నా
మరి అనేకమైన సాకులు చెబుతామంట. ఆరాధనకు వచ్చినా వినము, ఎన్నా చెయ్యము. ఏమండి, ఆరాధనకు వస్తా పేరుకి వచ్చి చూస్తాం కాసేపు, ఆ తర్వాత ఏదో రూపాయి బేడ వేస్తాం, వెళ్ళిపోతాం. ఇలా కాలం గడిచిపోతుంది, కానీ నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఈ అన్యుడు దేవుని మహిమపరిచాడు, నీ వల్ల దేవునికి ఎప్పుడైనా మహిమ వచ్చిందా? గమనించండి. నీ వల్ల దేవునికి ఎప్పుడైనా మహిమ వచ్చిందా? గమనించండి. కనుక ఈ రోజున ప్రభువులురా ఇక్కడ మనం చూస్తే ఈ రెండు వర్గములు ఎవరెవరు? యూదులు, అన్యులు. ఇక్కడ మనం చూస్తే కథ అంతా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చరిత్రలోకి వస్తున్నాం. ఏంటి, ఇక్కడ రెండు వర్గాలు మనకు కనబడ్డేవి. ఎవరు ఇక్కడ? యూదులు, అన్యులు. యూదులు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. యూదులు ఎంతమంది? 9 మంది. ఈ కుష్ఠరోగుల్లో నేను చెబుతున్నా, వేరే రేటుకు వెళ్ళబాకండి. ఈ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది యూదులు అనుకుందాం. మరి ఇంకొకరు అన్యుడు. కానీ వీరిద్దరు కూడా మరి వ్యాధి వచ్చినప్పుడు ఏమయ్యారు? అంత కలిసి ఉన్నారు. అందుకని భక్తులైన వారు చెప్పిన మాట ఏంటంటే, భక్తులు చెప్పిన మాట, వ్యాధిని బట్టి అందరూ ఐక్యతగా ఉన్నారు. నువ్వు కుష్ఠరోగి, నేను కుష్ఠరోగిని. ఏమండి, నువ్వు కుష్ఠరోగి, నేను కుష్ఠరోగిని. మరి నీది మా ఊరే, మాది నీ ఊరే. ఏం సార్, నీది మా ఊరే. కనుక మనందరం ఒక చోట ఉండాలి. వేరే పోతే మళ్ళీ బాగాదు అమ్మా. మనందరం కూడా ఒక చోటే ఉండాలి. అందుకని మరి ఎక్కడది? మన కుటుంబ వ్యవహారాల్లో మాత్రమే, ప్రార్థనలో కూడా కాదు, ప్రార్థన విషయాలు కాదు. ప్రార్థన విషయాలకు వస్తే నువ్వెవరు నేనెవరు తెలియదు. ఒక ఫంక్షన్లో పార్టీలకి ఏం కావాలి? మేమంతా ఒకే కుటుంబం, మా గూడెం బ్యాచ్, అదంతా ఒక గుడారం అది. కానీ ఇలాగేం చేస్తాం? అంతా కట్టగట్టుకుంటాం. ప్రార్థనకు అనేసరికి ఎవరి దారి వాళ్ళదే. ఏమండి, సరే మంచిది. ఈరోజు చాలా విషయాలు చెప్పుకోవాలి, ముందుకెళ్దాం. కనుక వ్యాధిని బట్టి వారందరూ ఐక్యతగా ఉన్నారు, స్వస్థతను బట్టి విడిపోయారు. అని చెప్పాలంటే వ్యాధి కలిపింది, స్వస్థత వేరు చేసింది. అర్థమవుతుందన్నమాట. వ్యాధి అందరికీ కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు యూదులైనా అన్యుడైనా అందరూ కుష్ఠరోగమే కాబట్టి అందరూ కలిసి ఉండారు. ఇప్పుడు మరి శుద్ధులయ్యారు, స్వస్థత వచ్చింది. ఈ స్వస్థత వచ్చేసరికి ఏం చేశారు? నువ్వు అన్యుడు రా, నువ్వు సమరయుడు రా, నీవు మాతో రావడానికి వీల్లేదు, నీవు మా గుడిలో రావడానికి వీల్లేదు, కనుక నీవు మా ఎమ్మట రావద్దు. అంతకుముందన్నా కుష్ఠరోగాన్ని బట్టి అందరం ఒకటే రా అనుకున్నారు. ఇప్పుడు శుద్ధులయ్యారు. యేసుప్రభువు ఏం చెప్పారు? మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకుని అన్నారు. ఇప్పుడు ఏమాట వచ్చింది? దేవాలయము, యాజకుడు అడ్డొచ్చేసింది. ఆ 9 మంది వెళ్ళిపోయారు. ఈ అన్యుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఏం చేయాలి? ఈ అన్యుడు, ఈ సమరయుడు ఏం చేయాలి? అందుకని అతడు తిరిగి వచ్చాడంట ప్రభు దగ్గరికి. ఎక్కడికి వచ్చాడండి? తిరిగి ప్రభు దగ్గరికి వచ్చేసాడు. కనుక మరి వీరు యూదులు, సమరయులు. మరి యూదులకు సమరయులకు గిట్టదని కూడా ఇందాక మనము నేర్చుకున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ మనం చూస్తే ఈ 9 మందిలో ఉన్న కొన్ని విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ తర్వాత ఒక అన్యుడిలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకున్న తర్వాత ఈరోజు మనం కూడా ఎలాగుండాలో 52 ఆదివారాలు దేవుడు మనల్ని కాపాడాడు.
సంవత్సర కాలంలో సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52. కనుక ఇక 2024 సంవత్సరంలో 52 ఆదివారాలు మనల్ని కాపాడినప్పుడు, మనకు మేలు చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే విషయాలు కూడా కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యూదులైన వారు పొందినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడ వారిలో ఉన్నవి. ఒకటి, వీరు శారీరక స్వస్థత పొందారు, శారీరకమైన స్వస్థతను పొందుకున్నారు. అంటే ఇంకా ఏ స్వస్థత వారు కాలేదు? ఆత్మీయ స్వస్థత లేక హృదయ శుద్ధి వారికి కలగల. తర్వాత తెచ్చుకుందాం. అనగా శారీరకమైన శుద్ధిని కలిగిన వారు. రెండవది, విశ్వాసంతో నిండిన వారు. అర్థమైన మాట. అంటే వీరికి కూడా ఏముంది? 10 మందికి ఉంది విశ్వాసం. యేసుప్రభువు వారు ఏమన్నారు? మీరు వెళ్ళండి, మీ దేహాన్ని యాజకులకి కనబరుచుకున్నారు. ఆ విశ్వాసం వారిలో ఉంది కాబట్టి ఈ శరీర శుద్ధి కలిగింది, శుద్ధులయ్యారు. కానీ విశ్వాసం బట్టి వారు వెళ్ళారు. మూడవది, దేవాలయ ప్రవేశం వారికి దొరికింది. దేవాలయ ప్రవేశం అనగా వారు యూదులు కాబట్టి ఏం చేయొచ్చు? యాజకుడి దగ్గరికి వెళ్ళారు. యాజకుడు ఏం చెప్తారు? శుద్ధులయ్యారు కదా, ఏమయ్యా మీ కుష్ఠరోగము తగ్గిపోయిందన్నారు. ఇలాగనే శుద్ధి అయిపోయింది. శుద్ధి అయిపోయినటువంటి వారు దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. కనుక దేవాలయ ప్రవేశము వారికి దొరికింది. అలాగే ఇంకా చూస్తే వ్యాధి నయమై మామూలు మనుషులయ్యారు. వ్యాధి నయమైపోయి మామూలు మనుషులు అయిపోయారు. అనగా ఇప్పుడు శరీరం మీద మచ్చలు లేవు, కురుపులు లేవు. ఈ శరీరం మీద ఉన్నటువంటి మచ్చలు పోయి మామూలు మనుషులు అయిపోయారు. అందరితో కలిసి ఉండిపోతున్నారు. ఇక ఈయనలో కూడా ఆ సమరయుడిలో ఉన్న విషయాలు కూడా మనం నేర్చుకున్న తర్వాత మనం చూస్తే వ్యాధి నయమైపోయి మామూలు మనుషులు అయ్యారు. అలాగే కుష్టి నయమయ్యే దానికంటే ఇప్పుడు వారు జరిగిన కార్యం బట్టి చూస్తే కుష్ఠరోగమైతే పోయింది, కానీ అంతకంటే భయంకరమైన వ్యాధిని వారు కలిగి ఉన్నారంట. ఏంటి ఆ వ్యాధి? కృతజ్ఞత లేకపోవటని వ్యాధి. ఏంటండి భక్తులు చెప్పిన మాట ఏంటంటే కృతజ్ఞత రహితమైన వ్యాధి అన్నారు. కృతజ్ఞత మనస్సు లేని వ్యాధి వారు తగిలించుకున్నారు. అర్థమైందా? పైకి కుష్ఠరోగం అయితే పోయింది, కానీ లోపల వారికి ఏం కలగలేదు? కృతజ్ఞత అనే వ్యాధి వారికి ధరించుకున్నారు. ఎందుకంటే మనం కూడా చేసే పనులు అయ్యే. దేవుడు మనకి నిన్ను మేలు చేసినా కానీ సంతోషిస్తాం. దేవుడి రోజున ఒక గండం తప్పించారు, దేవానికి స్తోత్రమయ్యా అంటాం, బాగుంది. లేదా ఒక మేలు చేశాడు, ఒక గొప్ప కార్యం చేశాడు, మనం ఏం చేస్తాం? అన్నీ మర్చిపోతాం. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకటి మనం ఏం చేస్తాం? ఏడ మళ్ళీ చెబితే మళ్ళీ కానుకయ్యాల్సి వచ్చింది. సాక్ష్యం చెప్పాలంటే నిలబడాలా? అమ్మ బాబాయ్ అంటే మేలు పొందడానికైతే ఇష్టమే, దేవునికి కృతజ్ఞత తెలియచేయటం మనసు రాదు. ఇక్కడ ఇది యూదుల్లో ఉన్నటువంటి లోపం, వారిలో ఉన్న లోపం అది. కుష్ఠరోగమే తగ్గింది, కానీ వారికి కృతజ్ఞత లేనటువంటి వ్యాధి వారు సంభవించింది వారికి. అలాగనే ఇంకా వీరు లోపల అనేకమైన అంతరంగ వ్యాధి అధికమవటం వల్ల కుష్ఠు నయమైపోయినా నరకములోనికి వెళ్ళక తప్పలేదంట. ఎవరికి? 9 మందికి. ఎవరికి? ఆ 9 మందికి నరకానికి వెళ్ళటము తప్పలా. ఎందుకని? పాపం చేసే ప్రతి వాడు కూడా నరకానికి. నీ పాపమును ఒప్పుకోకపోతే, నీ శాపం పోకపోతే, పై బహిరంగంగా నీకు ఆస్తుండొచ్చు, సంపాదనొచ్చు, కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, నీ అంతరంగం చెడిపోయేదైతే ప్రతి ఆదివారం రావచ్చు, గుడి కట్టించవచ్చు, గుడికి 50 రూపాయలు ఇవ్వచ్చు, ఏమండి. కానీ నీ అంతరంగము సరిగా లేకపోతే, ఏమండి, నీ హృదయము కురువి ఉంటే,
నీ పాత జీవితము అపరిశుద్ధమై ఉంటే నువ్వెంత మంచి కార్యాలు చేసినా కానీ ఏం తప్పదు, నరకం తప్పదు. అందుకని వీరు కుష్ఠరోగం నయమైపోయింది, కానీ విశ్వాసం కలిగి ఉన్నప్పటికని వారు ఇక అంతరంగంలో ఉన్న కృతజ్ఞత భావం లేకపోవటం వల్ల వారి నరకానికి ప్రవేశించారు. అలాగే భక్తులైన వారు ఒక ఉదాహరణ చెప్పారు. అదేంటంటే వీరికంట దారులు వెళుతుండగానే, అనగా ఇక వ్యాధిని బట్టి చెబుతూ ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక లంకి బిందులు వీరికి దొరికినాయి అంట 10 మందికి. అంటే అర్థమవుతుందా? వారికి వెళ్తా మరి మీ అందరు కూడా నడిచి వెళ్తా ఉన్నారనుకోండి, ఒక బంగారం మూట దొరికింది. ఒక క్లాత్లోనో ఒక బ్యాగులోనో ఒక పాత్రలోను పెట్టి ఉంచబడి ఉన్నాయి. తెలియక ఏం చేశారంటే వాటిలో మరి పెట్టి బాగుందని చెప్పేసి అయ్యని పడేసేసి పెట్టి తీసుకుని వెళ్ళేవారు ఉంటారు. తెలియక అది బంగారం, ఒకవేళ ఇది తీసుకెళ్తే పోలీసులు వస్తారు, లేకపోతే ఎక్కడ పట్టుబడతాం, అది భయం కూడా. కనుక వీరంట అంటే భక్తులైన వారు ఒక ఉదాహరణ చెప్పారు వీరి యొక్క మనస్తత్వాన్ని. ఎలాగంటే వారికంటే లంకి బిందులు దొరికినాయి అంట. లంకి బిందులు తెలుసుగా మీకు? పురాతన కాలంలో పెద్దలైన వారు బంగారాన్ని, ఇత్తడి, మరి విలువైన వస్తువులంట ఆ లంకి బిందులు రాసుకుని భూమిలో పాతి పెట్టుకునేవారంట. వారికంట వెళ్తా ఇవి దొరికినాయి అంట. ఇవి దొరికితే వారంట ఈ 9 మంది చరిత్రలో యూదుల యొక్క పరిస్థితి ఇంతే. మరి వారంట విలువైనవి కూడా లోపల విలువైనవి కూడా పడేసేసి ఆ ఇత్తడి ఆ బిందు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయారంట. అంటే వారు కొన్నిటి మాత్రమే, అనగా బిందులు మాత్రం, ఖాళీ కొన్ని మాత్రమే వారు ఇంటికి తీసుకెళ్లారంట. కానీ ఈ యొక్క సమరయుడైతే ఆ లంకి బిందే అందులో ఉన్న విలువన్నీ కూడా అతను చేత పట్టుకుని వెళ్ళాడంట. అతని చరిత్రలోకి వస్తే వస్తాయి అతని గురించి. కనుక ఇలాగున యూదులైన వారు నామకార్థ స్థితి కలిగి వారు దేవుని యొక్క కృపను అంగీకరించగా వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూస్తే ఇది మరి ఇక సమరయుడు వ్యాధి ఉన్నంత కాలము యూదులతో కలిసి ఉన్నాడు. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగి చేస్తాను. యూదులతో కూడా కలిసి ఉన్నవాడు. తర్వాత ఈయన కూడా వారితో పాటు విశ్వాసం కలిగిన వాడు, వారితో పాటు విశ్వాసము కలిగిన వాడైనాడు. అలాగే ఇక్కడ స్వస్థత బట్టి యూదుల్లో నుండి మరి వేరు చేయబడ్డవాడైనాడు. స్వస్థను బట్టి యూదులో నుండి వేరు చేయబడిన వాడైనాడు. కనుక తృణీకరించబడిన వాడైనాడు, వెలివేయబడిన వాడైనాడు. తర్వాత ఈయన ఏం చేసిన వాడన్నా దేవాలయ ప్రవేశం వాడికి దొరికింది. ఇక్కడ ఈ సమరయుడికైతే ఆయనకు ఆరాధన అందుకొని ఆరాధనలో అందుకొని దేవుడు యేసుక్రీస్తుగా రక్షకుడిగా ఈయనకు దొరికాడు. వారికైతే దేవాలయంలో ప్రవేశించే స్థితి వారికి దొరికింది. మరి ఈయనకైతే ఆరాధనలో ఆరాధింపబడే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి వీరికి దొరికాడు. ఎవరికి? సమరయుడికి. ప్రభువులో ప్రేమైన వాళ్ళరా. అలాగే ఈ లోక మనం చూస్తే ఈయనకి వారికన్నా సామాన్యమైన మామూలు మనుషులు అయ్యారు. దేవాలయానికి వెళ్ళారు, స్వస్థను బట్టి మామూలు మనుషులు అయ్యారు. కానీ ఈయనైతే, ఈ సమరయుడైతే ప్రభు యొక్క సహవాసములో గొప్ప విశ్వాస అయ్యాడంట. ఏమయ్యాడండి? ప్రభు యొక్క సహవాసములో గొప్ప విశ్వాస అయ్యాడంట. ఎవరైనా? ఎవరు? సమరయుడు. చెప్పరేనండి? చెప్పరా? చెప్పపోతే ఎందుకు వచ్చారు? మాట్లాడపోతే సరే. కనుక ఎవరి గురించి చెప్పుకున్నామో వారి గురించి చెప్పండి అడిగినప్పుడు. తర్వాత ఇతడు
యూదుల్లో కలిసి ఉన్నవాడు, మరి విశ్వాసం కలిగిన వాడు, స్వస్థత బట్టి వేరు చేయబడిన వాడు, అలాగనే ఆరాధన అందుకొనే దేవుడైనటువంటి యేసు క్రీస్తు రక్షకుడుగా ఈయనకు దొరికాడు. అలాగే వాడన్నా మరి సామాన్యమైన మనుషులయ్యారు, ఈయన గొప్ప విశ్వాస అయ్యాడు. అలాగే మరి బైబిల్ పండితులైన వారు చెప్పిన మాట ఏంటంటే, పండితులు చెప్పిన మాట, ఇతడు అపోస్తులుడై స్వస్థ పొందిన తర్వాత, దేవుని యొక్క దగ్గరికి వచ్చిన తర్వాత ఇతడు అపోస్తులుడై దేవుని సువార్త అందించిన వారు అన్నారు. ఎవరంట? అపోస్తులుడు అనగా దేవుని చేత నిలబడిన వారు. ఇతని గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయలేదు, కానీ బైబిల్ పండితులైన వారు మరి కొన్ని నిఘంటులలో తెలియజేసే విషయాలు ఇవన్నీ. అలాగే ఇతరులు మరొక లక్షణం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని సువార్త ప్రకటించి చివరికి హతసాక్షి అయిపోయాడంట. దేవుని కొరకు హతసాక్షి అయ్యున్నాడంట. హతసాక్షి అవటమే కాదు, చివరికి ఇతంట దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. దేని సంపాదించుకున్నారండి? దేవుని రాజ్యాన్ని హతసాక్షి అయిన వారికి దేవుని రాజ్యం. మరి యూదులు 9 మంది, వారికి ఏం దొరికింది? ఏం దొరికింది వారికి? నరకం దొరికింది. వీళ్ళకన్నా గమనించారా? మరి ఈ రోజున నామకార్థం ఉండే వారికి పరిస్థితి ఎలా ఉందో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారో అలాగే ఇంకా చెప్పారు కదా, అలాంటిది. మరి వారన్నా ఖాళీ కొట్టు తీసుకెళ్ళాడు. ఈయన ఐశ్వర్యమును శ్రేష్టమైన వాటిని ఈయన తీసుకొని తన ఇంటికి వెళ్ళాడంట. ఏం తీసుకెళ్ళాడండి? ఈయన శ్రేష్టమైనవి, విలువైనవి, బంగారం, వెండి అనగా ఈయన జీవితానికి ఎవరు దొరికారు? విలువైనటువంటి యేసయ్యానికి దొరికారు. యేసయ్యానికి. అలాగే చివరిగా మనం చూస్తే కృతజ్ఞతను విడవని వాడు అనగా కృతజ్ఞత అనేటువంటి అర్పణ ఆయన కలిగిన వాడైంది. ఏం కలిగినాడండి? కృతజ్ఞత. అందుకే ఈ రోజున ఈయన చేసిన పని ఏంటంటే, ఈయన పొందిన మేలు బట్టి ఆయన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాడు. ఏం చేశాడండి? దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాడు. ఎవరైనా సమరయుడు. మరి అతను తిరిగి వెళ్ళాడు. అతను పొందిన మేలు బట్టి రెండవది ఆయనను మహిమపరిచాడు. ఏం చేశాడండి? ఆయనను మహిమపరిచాడు. అలాగే ఆయన పాదమికి సాగిలపడ్డాడు. ఆయన ఆరాధించాడు. ఎవరిని ఆరాధించాడండి? యేసయ్యని ఆయన ఆరాధించాడు. అలాగే ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఏం చేశాడండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. కానీ 52 ఆదివారాలు నీవేం చేశావు? నీవెలా ఉన్నావు? ఆ 9 మంది ఎవరు ఉన్నావా? ఈ ఒక్క 12 మంది ఉన్నావా? చివరి ఆదివారం రోజులు గమనించండి. దేవుడి సంవత్సర కాలంలో 52 ఆదివారాలు దేవుడి నీ జీవితంలో ఏం చేశావు? కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేక ఏదో నామకార్థంగా ఆరాధనకి వెళ్తున్నావా? ఎలా నువ్వు ఆరాధిస్తున్నావు? కానీ ఇక నుంచైనా ఇక సమరయుడి గురించి మరి విన్న మనము కూడా కొత్త సంవత్సరములో ఇక సమరయుడు ఎలా నడుచుకున్నావు మీరు కొనుక్కొని కొత్త సంవత్సరం మరి వచ్చే ఆదివారం నుంచి నెలలో మనకి ఆదివారం, నూతన సంవత్సరంలో నూతన ఆదివారంలో ప్రవేశించిన కృతజ్ఞత. అతడు ఈ రీతిగా మరి ప్రభువుని ఆశ్రయించాడు. ఆ రక్షకుని కనుగొన్నాడు. ఆ రక్షకుని ఆరాధించాడు. రక్షకుని స్తుతించాడు. ఆయన మహిమపరిచాడు. కానీ ఈ రోజున ఏకీభవించిన మనం అందరం కూడా ఏం చేయాలా? ఈ సమరయుడు చేసిన పని చేయాలి. ఈ సమరయుడే దేవుని దగ్గరికి తిరిగి రావాలి. కానీ ఆ పరిచయం వల్లే లేక ఈ 9 మంది వల్లే నీవు కేవలం ఒక వేలు కలగాన్ని గుడి మానేసేసేవాడు. కానీ ఈ రోజున
రావద్దు అంటే ఏం చేస్తా? అబ్బా చాలా మంచిదండి, ఇంటికాడ కూర్చుంటే బాగు. అది ఎవరి నైజము? ఆ 9 మంది నైజం. ప్రభా ఒక్కరోజు ఆదివారం లేకపోతే నా బ్రతుకంతా చెడిపోయింది నాయన అని వ్యసన పడేవారు, వ్యాధి పడేవారు ఈ సమయంలో. అన్నిటి వలె ఉన్నావా? లేక ఆ 9 మంది వలె నీవు జీవిస్తున్నావా? కనుక గమనించండి ఆదివారం రోజు. కనుక గమనించి దేవా, ఇంతకాలం వరకు కూడా ఇదిగో నీ పాదానికి చేరలేకపోయాం, నిన్ను స్తుతించలేకపోయాం, నిన్ను మహిమపరచలేకపోయాం, కృతజ్ఞతను వచ్చే సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో ప్రభాయ ఇక కుష్ఠరోగి మేము కూడా పాపమని కుష్ఠరోగం కలిగి జీవించామయ్యా. మాకు మేలు చేస్తున్నాం, ఆయన మనకి మేలు చేసేవాడు అయినాడు. అందుకని ఈ రోజున ఈ కుష్ఠరోగుల గురించి కూడా సమరయుడి గురించి ఒక మాట చేస్తా. అదేంటంటే ఇతరులు ఉన్న మరికొన్ని ప్రత్యేకత ఏంటంటే, ఒకటి దైవ ప్రేమను సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడండి? దైవ ప్రేమ సంపాదించుకున్నాడు. అలాగే దైవ కార్యమని గుర్తించాడు, అలాగే దైవ చిత్తములకు లోబడ్డాడు. అయ్యా వారందరూ నన్ను విడివేశారయ్యా, నీ చిత్తమునై నువ్వేం చేస్తావయ్యా? నీ పాదాల దగ్గరే ఉంటానయ్యా, నువ్వేం చేస్తావని ఆయన పాదాల దగ్గరే ఉండిపోయాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి లోబడ్డాడు. అలాగే దైవ రక్షణను అందుకున్నాడు, ఆయన దైవ రక్షణ అందుకున్నాడు. అలాగే దైవ స్తుతిని చేసి దైవ రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. మనం చెప్పమంటారా? దైవ ప్రేమను కలిగి ఉన్నాడు, దైవ కార్యమును గుర్తించాడు, దైవ చిత్తానికి లోబడ్డాడు, దైవ రక్షణ అందుకున్నాడు, దైవ స్తుతిని చేసి దైవ రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఆదివారం రోజున నీవెలాగుంటావు గమనించి ప్రార్థించండి. అందుకని భక్తులైన వారు దేవదాసయ్య గారు కూడా కొన్ని ప్రార్థన చేశారు. అదేంటంటే ఇష్ట ప్రార్థన, కట్టు ప్రార్థన, మెట్టు ప్రార్థన, చుట్టూ ప్రార్థన, కట్టు ప్రార్థన. అర్థమైందా? చెప్పేదా ముందు చేసి ఒకటి ఇష్ట ప్రార్థన, 2 పట్టు ప్రార్థన, 3 మెట్టు ప్రార్థన, 4 చుట్టూ ప్రార్థన, 5 కట్టు. కానీ ఇలాగున ఇతర కూడా ఇలాంటి గొప్ప ప్రార్థనా పోడయ్యాడు. నిజమే, ఈరోజు దైవ గ్రంథంలో యేసుప్రభువు వారు కూడా ఎక్కువ శాతం ఎవరు చూపించారంటే అన్యులైన వారు చూపించారు. మంచి సమరయుడి కథలో మరి అతన్ని పరామర్శించింది, అతన్ని జాలిపడింది ఎవరు? మంచి సమరయుడి కథలో మరి ఆ బాటసారి మీద జాలిపడింది ఎవరు? సమరయుడి కదా. మరి సుఖారామామి దగ్గర రక్షించబడింది ఎవరు? సమరయ స్త్రీ కాదా? ఇక్కడ యేసు ప్రభువారు దిగి వచ్చి కృతజ్ఞత తెలియచేయడం ద్వారా మరి అపోస్తులుగా మారిన వారు ఎవరంటే సమరయుడు కదా. ఈ రోజున నీవు క్రైస్తవుడిగా ఉన్న నీవు మరి ఈ రోజున ఎలా మారుతావు? అన్యుడిగా వద్దు, కానీ దేవునికి ఏర్పాటు నెరవేర్చి దైవ రాజ్యముకు సిద్ధపడే వారు మనము జీవితాం. మరి నీ యొక్క క్రియలు ఎలాగనే గమనించండి. అన్యుడి వలె ఉన్నా, మరి సమరయుడి వలె నీ జీవితం ఉందా, లేకపోతే నామకార్థం ఉన్నా యూదుల వలె ఆ 9 మంది వలె ఉన్నా. ఇదే మనక 2 వర్గాలు నిర్దేశిస్తుంది. 2 వర్గాలు బట్టి ఏ వర్గంలో ఉన్న గమనించి ప్రార్థించండి. ఇష్ట ప్రార్థన చేస్తావా? పట్టు ప్రార్థన చేస్తావా? మెట్టు ప్రార్థన చేస్తావా? చుట్టూ ప్రార్థన చేస్తావా? మరి ఏ ప్రార్థన చేస్తావా? ప్రార్థించి ఆ ప్రార్థనతో మనం ఏం చేయాలి? ఆయన పాదాలు మొదటి ఆదివారంలోకి భాగ్యము ప్రభువునందు కలుగజేసుకుంటాక. ఆమేన్.
మేము కూడా ఈ కృతజ్ఞత కలిగి ఈ సంవత్సర కాలం అంతా నువ్వు చేసిన మీరు తలంచుకొని ప్రభయ్యా, నువ్వు నా తండ్రి మాకున్న కీడుని తొలగించుకొని ప్రభయ్యా, నువ్వు నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి స్థితించి కనపరచవల ప్రభయ్యా, అట్టి స్థితి మాకు దయచేసి నూతన సంవత్సరంలో మరొక నూతన ఆదివారం ప్రవేశించి నిత్యము కృతజ్ఞత కలిగి నీ పాదగల సాగిలు పడి నువ్వు మహిమపరిచే ఆ సమరయుల ప్రభా నువ్వు జీవించాలి భాగ్యం దయచేసి మహిమను పొందమని యేసు నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత.